అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో తప్పించుకోవాలి. పేపర్ పెట్టి ఎక్స్‌పెరిమెంట్ చేసి చూయిస్తాను. గాలి ఏ విధంగా ఎంత హైగా ఫ్లో అవుతుందో చూడొచ్చు మీరు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. మీరు చూస్తుంది లాయిడ్ అవుట్‌డోర్ యూనిట్, ఏసీ అవుట్‌డోర్ యూనిట్. ఇదొచ్చేసి ఒక రాంగ్ ప్లేస్‌లో ఇన్‌స్టలేషన్ చేయించుకున్నారు కస్టమరు. ఈవెన్ దో టెక్నీషియన్ కూడా సజెస్ట్ చేయలేదు. ఆ విషయం ఏంటంటే, మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మనం ఏసీ ఆన్ చేసినప్పుడు ఆ యొక్క వేడి గాలి అనేది డైరెక్ట్‌గా ఆపోజిట్ వాల్‌కి కొట్టటం వల్ల, అదేవిధంగా అక్కడ వాష్‌రూమ్ వెంటిలేటర్ ఉంది. ఆ వాష్‌రూమ్ వెంటిలేటర్ త్రూ మనకు మళ్ళీ బెడ్‌రూమ్‌లోకి వేడి గాలి ఎంటర్ అయ్యి రూమ్ కూల్ కాకుండా చేస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ బిల్లు కూడా చాలా హైగా కన్జ్యూమ్ అవుతుంది. పేపర్ పెట్టి ఎక్స్‌పెరిమెంట్ చేసి చూయిస్తాను. గాలి ఏ విధంగా ఎంత హైగా ఫ్లో అవుతుందో చూడొచ్చు మీరు. ఈవెన్ పేపర్ కూడా నిల్చోవట్లేదు. అంత హై వచ్చే వేడి గాలి అండి అది. నార్మల్ గాలి కాదు. ఆ వేడి గాలి అనేది ఆ వెంటిలేటర్ త్రూ బెడ్‌రూమ్‌లోకి మళ్ళీ ఎంటర్ అయిపోయి ఆ కూలింగ్ అనేది కంప్లీట్‌గా తగ్గిచ్చేస్తుంది. ఇక్కడ మనకు విండో సైడ్ ప్లేస్ లేదని చెప్పేసి ఇక్కడ ఫిక్స్ చేయించారు. కానీ ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటదండి. మనం కార్పెంటర్‌ని సంప్రదిస్తే ఇక్కడ విండో సైడ్ ఒక మంచి స్ట్రాంగ్ ప్లాంక్ పెట్టి ఏసీ సెట్ చేయొచ్చు. ఇది నాకొచ్చిన ఆలోచన, సజెషన్ కాదు. చూడండి నచ్చితే. ఇంకా ఏదన్నా ఆల్టర్‌నేట్ మెటీరియల్ గూడా ఫిక్స్ చేయొచ్చేమో, ఐడియాస్ తీసుకోండి. ఎందుకంటే ఒక సైడు ఒక స్టాండ్, ఏసీకి 2 స్టాండ్స్ వస్తాయి గదా! ఈ రైట్ సైడు, నేనున్న వీడియోలో రైట్ సైడ్‌కి ఒక స్టాండ్ ఫిక్స్ చేయొచ్చు. సో, మనకు లెఫ్ట్ లెగ్ ఒకటే ప్రాబ్లమ్ కాబట్టి మనకు ఒక మంచి స్ట్రాంగ్ ప్లాంక్ కార్పెంటర్ ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసి అక్కడ ఫిక్స్ చేయటం వల్ల ఏసీ అవుట్‌డోర్ యూనిట్‌లోంచి వచ్చే ఎయిర్ అనేది డైరెక్ట్‌గా బయటికి కొట్టడం వల్ల కూలింగ్ ఇష్యూ రాదు. ఎలక్ట్రిసిటీ పవర్ బిల్ ఇష్యూ కూడా రాదు. మనకు విండో క్లోజ్ చేసుకోవటం తప్పదు. ఏసీ ఉంటది కాబట్టి విండో క్లోజ్ చేసుకోండి. ఇది ఒక మంచి సొల్యూషన్ అని నాకు అనిపించింది. థాంక్ యూ.